హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కూడా ఒక మంచి మనీ సేవింగ్ టిప్ అయితే మీతో షేర్ చేస్తున్నానండి. ఇక మంచి మనీ సేవింగ్ టిప్, అదేవిధంగా బెస్ట్ మనీ సేవింగ్ టిప్ అని అయితే మీకు ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను. ఇక ఈ మనీ సేవింగ్ టిప్ వచ్చేసి అయితే ఓన్లీ 50 రూపీస్తో మాత్రమే మనం సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేస్తామండి. ఇక 50 రూపీస్తో సేవింగ్స్ స్టార్ట్ చేస్తే మనం మంత్లీ ఎంత అమౌంట్ సేవింగ్స్ చేస్తాము, ఇయర్కి ఎంత వస్తుంది అన్నది కూడా మీకు ఈ వీడియోలో అయితే క్లియర్గా షేర్ చేస్తాను. ఇక అదేవిధంగా ఈ మనీ సేవింగ్ టిప్ అయితే మిడిల్ క్లాస్ వాళ్ళకైతే చాలా బాగా యూస్ అవుతుంది. అంటే మనం 50 రూపీస్తో మాత్రమే స్టార్ట్ చేస్తాము, కానీ మనీని అయితే కొంచెం తగ్గిస్తూ అయితే సేవింగ్స్ అనేది అయితే చేసుకుంటామండి. అర్థమవుతుంది కదా. ఇక మనకి 1 మంత్కి వచ్చేసి అయితే 30 డేస్ కాబట్టి మీకు ఇక్కడ 30 డేస్ని కూడా 3 పార్ట్స్గా అయితే సపరేట్ చేసుకోవాలండి. 10 డేస్ అన్నట్టు. ఇక ఫస్ట్ అయితే 10 డేస్ అయితే మీకు నోట్ చేసి క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. ఇంక ఇక్కడ 10 డేస్ అయితే నోట్ చేసుకున్న తర్వాత మనం డే 1 నుంచి అయితే స్టార్ట్ చేయాలి. అంటే మనీ సేవింగ్స్ అనేది అయితే మనం మనీ సేవింగ్స్ చేస్తున్నాము అంటే ఆ అమౌంట్ని అయితే ఖచ్చితంగా ఖర్చులకైతే చేయకూడదండి. అంటే సేవింగ్స్ చేస్తున్నామంటే ఆ అమౌంట్ని ఖచ్చితంగా ఒక పర్స్లో కానీ ఒక బాక్స్లో కానీ ఇక సేవింగ్స్ అనేది అయితే ఇక మనం సేవింగ్స్ స్టార్ట్ చేస్తున్నాము, ఇక ఈ అమౌంట్ని అయితే అసలు తీయకూడదు, ఖచ్చితంగా మనం సేవింగ్స్ చేసుకోవాలి అన్నట్టయితే అనుకొని ఇక మనం సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేయాలి. ఇక డైలీ మనం 50 రూపీస్ అయితే మనం ఈ 10 డేస్ కూడా సేవింగ్స్ చేసుకోవాలి. డే 1 50, డే 2 50, డే 3 50 రూపీస్, డే 4 50 రూపీస్. ఈ విధంగా 10 డేస్ కూడా మనం 50 రూపీస్తో అయితే సేవింగ్స్ అనేది అయితే చేయాలండి. మనం మనీ సేవింగ్స్ ఇప్పటివరకు చేయలేదు అనుకున్న వాళ్ళు కూడా ఈ సేవింగ్ టిప్ అయితే చాలా బాగా యూస్ అవుతుంది అనుకుంటున్నాను. ఇక నెక్స్ట్ మనం 11th డే నుంచి అయితే మనీ సేవింగ్స్ అనేది అయితే మళ్ళీ స్టార్ట్ చేయాలండి. మనం 3 పార్ట్స్లో అయితే చేసుకోవాలని చెప్పాను కదా. ఇలా 10 డేస్ అయితే సపరేట్గా డివైడ్ చేసి అయితే మనం ఫస్ట్ అయినా నోట్ చేసుకోవచ్చండి. ఇక మీ వీలు పట్టి అయితే నోట్ చేసుకొని అయితే మనం మనీ సేవింగ్స్ అయితే స్టార్ట్ చేసుకోవాలి. ఇక ఇక్కడ మీకు క్లియర్గా అర్థమవుతుందని అయితే సపరేట్గా అయితే ఈ విధంగా చూపిస్తున్నాను. ఇక మనం 11th డే నుంచి అయితే 20 డే వరకు అయితే ఈ విధంగా నోట్ చేసుకున్న తర్వాత మనం ఇక మనీ సేవింగ్స్ 11th డే నుంచి అయితే ఓన్లీ 40 రూపీస్తో అయితే సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేయాలి. అంటే ఫస్ట్ 10 డేస్ కూడా మనం 50 రూపీస్తో సేవింగ్స్ స్టార్ట్ చేసాం కాబట్టి ఇక నెక్స్ట్ 10 డేస్ వచ్చేసి ఓన్లీ 40 రూపీస్తో అయితే మనం సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేయాలండి. ఇక డే 11, డే 12 నుంచి అయితే ఓన్లీ 40 రూపీస్తో డైలీ 20వ డే వరకు అయితే 40 రూపీస్తో అయితే సేవింగ్స్ అనేది అయితే చేయాలి. 13th డే 40 రూపీస్, 14th డే 40, 15th డే 40, 16th డే 40, 17th డే 40, 18th డే 40, 19th డే 40, 20వ డే వరకు అయితే 40 రూపీస్తో అయితే మనం సేవింగ్స్ అనేది అయితే చేయాలి. ఇక నెక్స్ట్ వచ్చేసి 21st డే అండి. ఇంకా 21st డే కూడా మనం సేవింగ్స్ అనేది అయితే 30 రూపీస్తో మాత్రమే సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేయాలి. ఇక ఈ మనీ సేవింగ్ టిప్ అయితే ఎవరికైనా యూస్ అవుతుందని అనుకుంటున్నాను. ఇక మీరు డైలీ చేసుకోవాలి, మీకు డైలీ ఇన్కమ్ వస్తుంది అనుకుంటే ఈ విధంగా మీకు వచ్చిన అమౌంట్ నుంచి అయితే కొంచెం అమౌంట్ని అయితే ఆ రోజు అయితే సేవింగ్స్ లాగా అయితే పక్కన పెట్టేసుకోండి, నోట్ చేసుకొని. ఒకవేళ మాకు డైలీ రావండి అనేసి అనుకుంటే మీకు ఈ వీడియోలో మనకి 1 మంత్కి ఎంత అమౌంట్ వచ్చింది అన్నది అయితే షేర్ చేస్తాను కాబట్టి ఆ విధంగా టోటల్ అమౌంట్ మీకు శాలరీ వచ్చిన తర్వాత అయితే మొత్తం పక్కకి తీసి అయితే పక్కన పెట్టుకోవచ్చు అనమాట. అంటే మీరు డైలీ నోట్ చేసుకోకుండా ఇక ఆ విధంగా అంటే మీరు మంత్లీ శాలరీ వచ్చే వాళ్ళకైతే ఈ టిప్ అయితే యూస్ అవుతుంది అనమాట. ఇక డైలీ 21st డే నుంచి 30వ డే వరకు అయితే 30 రూపీస్ అయితే మనం డైలీ సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాలండి. 1 to 10 డేస్ 50 రూపీస్, 11 to 20 డేస్ 40 రూపీస్, 21st నుంచి 30 డేస్ వరకు అయితే 30 రూపీస్ అయితే సేవింగ్స్ చేసుకోవాలండి. ఇక ఇప్పుడు టోటల్ ఎంత అమౌంట్ వచ్చిందన్నది అయితే మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను చూడండి. ఇక మనం డైలీ 50 రూపీస్ అయితే 10 డేస్ సేవ్ చేసాం కాబట్టి 500 రూపీస్ అయితే వస్తుందండి. ఇక నెక్స్ట్ 10 డేస్ వచ్చేసి 40 రూపీస్తో సేవింగ్స్ చేసాం కాబట్టి 400 రూపీస్ వస్తుంది. ఇక అదేవిధంగా 21st డే నుంచి 30 డేస్ వరకు 30 రూపీస్ సేవింగ్స్ చేస్తాం కాబట్టి 300 రూపీస్ అయితే వస్తుంది. ఇక మనం ఈ విధంగా అయితే మొత్తం టోటల్ అమౌంట్ అయితే నోట్ చేసుకోవాలండి. 500 ప్లస్ 400 ప్లస్ 300 రూపీస్ ఈ విధంగా నోట్ చేసుకొని టోటల్ ఎంత అమౌంట్ వచ్చింది అన్నది ఇప్పుడు చూస్తే మనకి టోటల్ అమౌంట్ వచ్చేసి అయితే 1 మంత్కి 1200 రూపీస్ అయితే సేవింగ్స్ చేసామన్నమాట. ఇక మీరు కూడా శాలరీ వచ్చిన తర్వాత ఈ విధంగా 1200 రూపీస్ అయితే పక్కన పెట్టేసుకోవచ్చు. ఇక డైలీ చేయడం కుదరదు, మాకు మంత్లీ ఒకసారి శాలరీ వస్తుంది కదా అనుకున్న వాళ్ళైతే ఈ విధంగా 1200 రూపీస్ అయితే పక్కన పెట్టుకోవాలండి. ఇక వాళ్ళు ఏం చేయాలి, ఓన్లీ 1 మంత్కి ఒకసారి అన్నట్టు సేవింగ్స్ చేసుకోవచ్చు. లేదు మాకు డైలీ ఇన్కమ్ వస్తుందండి, చిన్న చిన్న వర్క్స్ చేసుకుంటాం అనుకున్న వాళ్ళైతే ఈ విధంగా నోట్ చేసుకొని ఏ రోజు అమౌంట్ ఆ రోజు అయితే సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాలి.
ఇక 1200 రూపీస్ ఇంటూ 12 మంత్స్ అంటే సంవత్సరానికి ఎంత అమౌంట్ సేవింగ్స్ చేసామన్నది అయితే మీకు ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. 1200 ఇంటూ 12 మంత్స్ అంటే 14,400 రూపీస్ అయితే మనం సంవత్సరానికి వచ్చేసి అయితే సేవింగ్స్ అనేది అయితే చేస్తున్నామండి. 14,400 అంటే తక్కువ అమౌంట్ అయితే కాదు కదా. ఇక ఈ అమౌంట్తో అయితే మనకి కావాల్సిన వాళ్ళ అయితే యూస్ చేసుకోవచ్చు. అంటే పిల్లలకి స్కూల్ ఫీజ్ కానీ, లేదంటే ఇక వాళ్ళకి ఇంకో 2-3 మంత్స్ అయితే నార్మల్గా ఇక స్కూల్స్ రీఓపెన్ అవుతాయి కదా, అటువంటి వాళ్ళు కూడా మనం ఈ సేవింగ్స్ అయితే ఫాలో అయ్యి ఖచ్చితంగా అయితే మనం సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాలి. ఇంకా మనం దేనికైనా యూస్ చేసుకోవచ్చు. కొంచెం గోల్డ్ తీసుకోవాలనుకున్నా, ఇంకా ఆడపిల్లలు ఉన్నారు అంటే ఈ 14,000 కూడా పెద్ద అమౌంటే కదండి, ఏదో ఒక వస్తువు తీసుకోవచ్చు. లేదు మాకు ఇంకొంచెం పెద్ద అమౌంట్ కావాలి, పెద్ద వస్తువు తీసుకోవాలనుకుంటున్నాము, 14,000 మాకు సరిపోవు అనుకుంటారు కదా, అటువంటి వాళ్ళైతే 1200 ఇంటూ 5 years అంటే 72,000 రూపీస్ అయితే మనం 5 yearsకి అయితే సేవింగ్స్ చేస్తున్నాం అనమాట. అంటే 1200 ఇంటూ 5 years, 5 years కంటే 60 months అయితే వస్తాయి కదా. 60 monthsలో అయితే మనం డైలీ ఎవ్రీ మంత్ కూడా ఈ విధంగా నేను చెప్పిన పద్ధతిలో అయితే మీరు 50 రూపీస్, 40 రూపీస్, 30 రూపీస్ అయితే ఖచ్చితంగా సేవింగ్స్ చేశారు అంటే 5 సంవత్సరాలకు వచ్చేసి అయితే ఖచ్చితంగా మీరు 72,000 రూపాయలు అయితే సేవింగ్స్ చేస్తారండి. ఇక ఇప్పుడున్న బంగారం రేటు కూడా ఎక్కువగానే ఉంది కాబట్టి ఈ రేటుకి అయితే మనం ఏదో ఒక వస్తువు అయితే మనం తీసుకోవచ్చు అనేసి అయితే అనుకుంటున్నాను. ఇక ఈ టిప్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.